రాజా, రాణి ఇద్దరూ కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఎంతో అందంగా కట్టుకున్న ఇల్లు గృహప్రవేశం చేసుకుని సంతోషంగా కొత్త ఇంట్లో కాపురం పెట్టారు. వచ్చిన కొన్నాళ్ళకే అర్ధరాత్రి పూట ఏదో తెలియని చప్పుళ్ళు, ఎవరో వెనక నుంచి వచ్చినట్టు, ఉన్నట్టుండి కరెంటు పోవడం ఇలా జరుగుతూ ఉండేది. రోజూ బాబు 12 అయితే ఒకటే ఏడుపు. కానీ ఇవేవి పట్టించుకునేవాడు కాదు రాజు. ఒకే గదిలో రాజు, రాణి ఉన్నా కూడా కరెంటు పోయినప్పుడు రాణి భయపడి రాజుని పిలిచినా రాజు పలికేవాడు కాదు. కరెంటు వచ్చాక నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు పలకలేదు అని అడిగితే నువ్వు ఎప్పుడు పిలిచావు అనేవాడు. మొదట్లో రాణి ఇంట్లో ఒంటరిగా ఉండేందుకు చాలా భయపడేది. ఒకరోజు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవో అవసరమై కాల్ చేశాడు రాజు. రాణి ఇల్లంతా వెతికింది, అయినా కనపడలేదు. ఇల్లు మారినప్పుడు కొన్ని పాత సామాన్లు అవసరమైన ఫైల్స్ బ్యాగ్లో పెట్టినట్టు గుర్తొచ్చి సన్సైడ్ కబోర్డ్ మీద పెట్టిన పాత బ్యాగ్ని దింపి చూసింది. ఆ రోజు రాణికి ఒక బ్యాగులో గుప్పెడు తాయెత్తులు కనిపించాయి. రాజు ఇలాంటివి నమ్మడు. రాణి పెట్టలేదు, మరి ఇంట్లోకి ఇవి ఎలా వచ్చాయి అని భయపడిపోయింది రాణి. వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది. రాణి ఎంత చెప్తున్నా వినకుండా పారేసేయి రాణి, ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తావు, దానిలో ఏముంది, బై మిస్టేక్ ఎక్కడో కలిసిందేమో అన్నాడు రాజు. కానీ రాణి ఆ విషయం అంత తేలిగ్గా తీసుకోలేకపోయింది. అది కొత్త ఇల్లు, ఆ ఇంట్లోకి ఎవరు వచ్చే అవకాశమే లేదు. తనకు తెలియకుండా సన్సైడ్ మీద ఉన్న బ్యాగులో ఎవరు పెడతారు అని భర్తని రెట్టించి అడిగింది. అంటే నేనే పెట్టానా అంటూ ఉన్నావు నువ్వు. అలా వారి ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. రాజు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత బాబుని చూసుకుంటూ రాణి ఇంట్లో ఒంటరిగా ఉండేది. తను వంటగదిలో ఉన్నప్పుడు హాల్లో టీవీ ఉన్నట్టుండిగా ఆన్ అయిపోయింది. రాణి వెళ్ళి ఆఫ్ చేసినా మళ్ళీ ఆన్ అయిపోయింది. మధ్యాహ్నం పూట బాబుని పడుకోబెడదామని రూమ్కి వెళితే బయట నుండి రూమ్ లాక్ అయిపోయేది. రాణి ఎంత గట్టిగా అరిచి హెల్ప్ హెల్ప్ అని కేకలు వేసినా డోర్ వచ్చేది కాదు. ఉన్నట్టుండి కాసేపు అయిపోయాక ఓపెన్ అయిపోయేది. ఒక్కొక్కసారి బాత్రూంకి వెళ్ళినప్పుడు కూడా బాత్రూమ్ డోర్ లాక్ అయిపోయేది. బయట బాబు గుక్క పెట్టి ఏడ్చేవాడు. తలుపులు తీయాలని ఎంత ప్రయత్నించినా తలుపులు వచ్చేవి కాదు. ఇవన్నీ రాజుకి చెప్తే రాజు నమ్మేవాడు కాదు. కొత్త ప్రదేశం, కొత్త ఇల్లు, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ఇదంతా నీ ఫీలింగ్ అని కొట్టిపడేసేవాడు. అలా ఒకరోజు ఉన్నట్టుండి రాణి వంటగదిలో కళ్ళు తిరిగి పడిపోయింది. హాల్లో టీవీ చూస్తున్న రాజు, రాణి భోజనం చేసేద్దాం, అన్నం పెట్టే అన్నాడు. అని చాలాసేపైనా ఉలుకు పలుకు లేదు. హాల్లో ఆడుకుంటున్న బాబు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. బాబు ఏడుపు విని కూడా రాణి రాకపోవడంతో వంటగదిలోకి వెళ్ళి చూశాడు రాజు. వంట పోయాడు. అమాంతం రాణిని ఎత్తుకొని బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టాడు. ముఖం మీద కాసిని నీళ్లు చిలకరించి రాణి రాణి లే అని పిలిచాడు. అయినా రాణిలో చలనం కనిపించలేదు. అప్పటికే గుక్కపట్టి ఏడుస్తున్న బాబుని దగ్గరకు తీసుకుని సముదాయించాడు. అయినా పిల్లాడు ఏడుపు ఆపలేదు. ఏం చేయాలో తోచని స్థితిలో గాబరాగా పక్కింటి తలుపు తట్టాడు. పక్కింట్లో ఉన్న రాధ తలుపు తీసి ఏమైందన్నయ్య అని అడిగింది. రాణి పరిస్థితి చెప్పాడు రాజు. వెంటనే కంగారు పడి తన భర్తను పిలిచింది. ఇద్దరు విధాలుగా లేపడానికి ప్రయత్నించారు. కానీ రాణి ఎలాంటి మార్పు కనిపించలేదు రాణిలో. సరే, నేను బాబుని చూసుకుంటాను, మీరు కారులో రాణిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పింది. రాజు, సురేష్ సహాయంతో రాణి హాస్పిటల్కు తీసుకెళ్లారు. వెళ్ళిన వెంటనే రాణి పరిస్థితి చూసి ఎమర్జెన్సీ వార్డులోకి అడ్మిట్ చేశారు డాక్టర్లు. తన తల్లిదండ్రులకు, అత్తమామలకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. రాణిని పరిశీలించిన డాక్టర్లు ఏమీ అర్థం కావడం లేదు. తన శరీరంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, మరి ఎందుకు తన మెలకువలోకి రావడం లేదో అర్థం కాలేదు. ఇక్కడ రాణి పరిస్థితి ఇలా ఉంటే అక్కడ బాబు అస్సలు ఏడుపు ఆపడం లేదు. నయానో భయానో ఆడిపించి కాసంత నిద్రపుచ్చినా ఉన్నట్లుండి ఉలిక్కిపడి లేచి ఏదో చూసి భయపడినట్టు ఏడుస్తున్నాడు. అదే మాట రాజుకి ఫోన్ చేసి చెప్పింది రాధ.
ఇంటిలో సడన్గా ఏర్పడిన ఈ ఉపద్రవం ఏంటో అర్థం కాలేదు రాజుకి. సురేష్, రాధ రాజు పరిస్థితికి జాలిపడుతున్నారు. రాణి అమ్మా నాన్న వెంటనే బయలుదేరి వచ్చారు. ఎన్ని మందులు వాడుతున్నా రాణి పరిస్థితిలో ఫలితం కనపడం లేదు.